తాడేపల్లి వైసీపీ ఆఫీస్ లో ఆ పార్టీ నేత సుధాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇదిగో పలానా కులానికి సంబంధించిన వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వద్దని చెప్పుండేవాడు కదా. పరిపాలనలో కులం లేనప్పుడు, పంపిణీ వ్యవస్థలో కులం లేనప్పుడు, వాలంటరీ వ్యవస్థలో కులం లేనప్పుడు, సెక్రటేరియట్ నిర్మాణాల్లో కులాలు లేనప్పుడు, ఆర్బీకే సెంటర్ల యొక్క స్థాపనలో కులం లేనప్పుడు ఓటేసేప్పుడు కులం ఎక్కడొచ్చింది? ఆ పిచ్చి భ్రాంతి గారి మీది. అంటే మీరు ఐటీ స్టూడెంట్స్ని హైదరాబాద్లో, బెంగళూరులో, అమెరికాలో, లండన్లో లక్షల కొద్ది ఫ్లైట్ టికెట్లు వేసుకొని వచ్చి మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తాన్ని రోడ్డు మీద చల్లి హైదరాబాద్ నుంచి మీరు తీసుకొచ్చిన రౌడీలు గోండాలతో ఓటింగ్ చేపిస్తారా? మీరు వచ్చారు, భయభ్రాంతులు చేశారు, పేదవాళ్ళు కదా భయపడిపోతారు, బూతుల్లోకి రారనుకున్నారు. ఇదిగో ఈ వీడియో చూడండి. ఎర్రగొండపాలెంలో నేను స్వయంగా వెళ్ళి విజిట్ చేశాను. నిన్న ఒక రీజనల్ కోఆర్డినేటర్, డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా, స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేగా నేను వెళ్లేసరికి ఆ పోలింగ్ బూత్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గం, ఎర్రగొండపాలెం మండలం, వీరభద్రాపురం సంబంధించిన బూత్ నెంబర్ 6లో ఎంత దారుణాతి దారుణంగా ఎలా ఉన్నారో ప్రజలు. అది అసలు పోలింగ్ బూత్ అంటారా? అది పోలింగ్ స్టేషన్ అంటారా? అక్కడ పోలీసు 3 బూతులు కలిపి ఒక్కడే ఉన్నాడు మిత్రులారా. ఒక్క పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు నేను వెళ్ళేసరికి. పోలింగ్ బూతుల్లో పరిస్థితి ఎలా ఉందో చూడండి. అతను ఒక్కడే ఉన్నాడు. చూడండి, ఇదేనండి ఎన్నికల నిర్వహణ. మేము అడుగుతున్నాం పోలీసు వారిని, పోలింగ్ బూతుల్లో ఓట్లు వేసిన వాళ్ళకి ఏం పని ఉంటుంది? ఇదేనా ఎన్నికల నిర్వహణ అంటే? పోలింగ్ బూత్కి ఎంత దూరంలో ఉండాలి జనం? ఎక్కడున్నారు? ఇంతకన్నా మేము సాక్ష్యాలు ఏం చెప్పాలి? ఇది పోలింగ్ బూత్ అండి. పోలింగ్ బూత్ లోపల వాతావరణం, ఇక్కడున్న వాళ్ళంతా ఎస్టీలు, షెడ్యూల్డ్ ట్రైబ్స్. 500 మెజార్టీ బూత్ మాది. అది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పోయిన ఎలక్షన్లో 500 మెజార్టీ వచ్చిన బూత్. ఆ పోలింగ్ బూత్ లో మొత్తం షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నారు. ఆ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ని భయభ్రాంతులు చేసి, అది చూడండి, ఎవరు ఓటు వేయాలో, ఎందుకు వేయాలో, ఒక ఓటు వేసిన తర్వాత ఆ ఓటర్ బయటకు వచ్చిన తర్వాత రెండో ఓటర్ని క్యూలో నిలబెట్టాల్సిన పరిస్థితుల్లో ఇంత దారుణాతి దారుణంగా ఎన్నికలు నిర్వహించారు. ఇంత దారుణాతి దారుణంగా ఎన్నికలు నిర్వహించారు. మేము చెబుతుంది, మీకు జరుగుతున్న దాడులు, మా మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు, మమ్మల్ని వెనక్కి నెట్టేశారని మేము చెప్తున్నప్పుడు మీకు కొంచెం అధికార పార్టీ వాళ్ళు కదా, వీళ్ళు ఎవరు నెడతారని చెప్పి మీరు అనుకుని ఉండొచ్చు. కానీ నిజంగా పోలీస్ వ్యవస్థ పూర్తిగా తొత్తులుగా మారిపోయారు, అమ్ముడు పోయారు. అందుకే డీజీపీ గారిని మార్చారు. ఈ మా పాత డీజీపీ గారు ఉంటే అందరికీ న్యాయం జరుగుతుందని, సామాన్యుడు ఓటుకొస్తాడని కుట్రపూరితంగా కేవలం బీజేపీని మీరు పొత్తు పెట్టుకుని ఎందుకేనని చెప్పి అడుగుతున్నాం. ఇందుకేనా? అధికార దుర్వినియోగం కోసమేనా? జగన్మోహన్ రెడ్డి గారిని న్యాయబద్ధమైన ధర్మమైన పోరాటంలో మీరు గెలవలేరు కాబట్టి ఈ విధంగా చేస్తారా? కానీ ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం, మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, జూన్ 4వ తారీఖు రాబోయే ప్రజల యొక్క తీర్పులో ఇప్పటికే ప్రజలు ఇచ్చిన తీర్పు నిక్షిప్తమై ఉంది. ఏం మాకు భయం లేదు, మా నాయకుడికి అసలు భయమే లేదు. మేము పనిచేశాం, కష్టపడి పనిచేశాం, ఎలాంటి రాజకీయ వివక్ష లేకుండా పంపిణీ వ్యవస్థని చేశాం, గ్రామాలను అభివృద్ధి చేశాం. ఒక్కొక్క గ్రామంలో సుమారుగా కోట్ల రూపాయల డబ్బులను శాశ్వత భవన నిర్మాణాల కోసం, ఒక ఆర్బీకే సెంటర్, ఒక హెల్త్ సెంటర్, ఒక నాడు నేడు పేరుతో స్కూల్ భవనాలను ఆదుకునించే కార్యక్రమం, సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు, ప్రతి ఒక్క పని శ్రద్ధతో భక్తితో చేసిన మహానుభావుడు. కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు
కోవిడ్ వచ్చినప్పుడు భయపడిపోతే, ప్రపంచంతో భయపడిపోతే, ఒక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం తను రివ్యూలు పెట్టుకున్నాడు, ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాడు. అందుకే అవన్నీ గుండెల్లో పెట్టుకుని ప్రజానికం ఈ రోజున తీర్పు ఇచ్చారు. మీ పత్రికల్లో రాసిన రాతలను ఎవడు చదవలేదు, ఎవడు మైండ్లోకి తీసుకోలేదు. అసలు కొంతమంది దాన్ని చదివే నాలెడ్జ్ కూడా మా ఓటర్ మహాశయులకు లేదు. నీ పేపర్లో రాసింది ఎవరు చదవరు, కాకపోతే నీ టీవీలు చూస్తారు. మేమైతే ఆ టీవీలు కూడా చూడం, ఎవరు చూడలేదు. ఎందుకంటే తప్పు ఒక్కసారైనా ఒక్క మారైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మంచి పని చేశాడని ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, లేదా వాళ్ళ టెలివిజన్ టీవీ ఫైల్ కానీ చెప్పుండుంటే, అమ్మఒడి బాగుందని చెప్పుండుంటే ప్రజలు నమ్మేవాళ్ళు. ఇళ్ల పట్టాలు 31 లక్షలు ఇచ్చాడు బాగుందని చెప్పుంటే ప్రజలు నమ్మేవాళ్ళు. ఆర్బీకే సెంటర్ పెట్టడం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పుంటే ప్రజలు నమ్మేవాళ్ళు. ఏ ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మీద ఒక్క మంచి పనిని అప్రిషియేట్ చేయని మిమ్మల్ని ఎలా నమ్ముతారని మీరు అనుకుంటున్నారు? అందుకే ఈ సందర్భంగా మనవి చేస్తూ జూన్ 4వ తారీఖు కొరకు వెయిట్ చేద్దాం. అలాగనే ఇలాంటి పోలింగ్ బూతులను తక్షణమే సీసీ ఫుటేజ్లను తెప్పించుకొని ఎలక్షన్ కమిషన్, మాకు విశ్వాసం ఉంది, ప్రజాస్వామ్యంలో పరిపాలనా వ్యవస్థ మీద, పోలీస్ వ్యవస్థ మీద ఒక సంపూర్ణ విశ్వాసం ఉంది. కానీ ఈ మారు విశ్వాసం కోల్పోయాం. దయచేసి ప్రతి ఒక్క సీసీ ఫుటేజ్ని పరిశీలించమని ఎలక్షన్ కమిషన్ని కోరుతూ, అలాగనే మా మీద దాడులు జరిగిన విశేషాలను ఉద్ఘాటిస్తూ మేము డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. మా నాయకులు అంబటి రాంబాబు గారు, నాని గారు, మేరు నాగార్జున గారు డీజీపీ గారిని కలిశారు, కంప్లైంట్ ఇచ్చాం. మరి